హలో! హాయ్ అందరికీ. ఇవాల్టి మూవీ అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాననమాట. మూవీ అప్డేట్స్ అంటే థియేట్రికల్ రిలీజ్ కోసం మాట్లాడుకుందాం. జూలై 4థ్‌కి 2 మూవీస్ ఉన్నాయి మన టాలీవుడ్ నుంచి. లైక్ అంటే ఒకటి తమిళే బట్ తెలుగులో కూడా ఉంది ఆ మూవీ. సిద్ధార్థ్ గారు నటించిన మూవీ. ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే శరత్ కుమార్ గారు, దేవయాని గారు లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ అదే చైల్డ్ కాదు వాళ్ళ కూతురు యాక్ట్ చేసిన క్యారెక్టర్, సన్ గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్ వచ్చేసి సిద్దు గారనమాట. అంటే ఫ్యామిలీ స్టోరీ బేస్ ఉంది. అండ్ ఇంకోటి ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి కల అది. ఇంటి కల అని నెరవేర్చుకోవడం ఎలా ఏంటి అన్నది, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటన్నది డైరెక్టర్ చూపించారు. అంటే ట్రైలర్‌లో అంటే, అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని మనం ఇంకోసారి చూడొచ్చు అని అంటే ఇంకా కొంచెం మనం ఏమైనా కొత్తగా ప్రయత్నించొచ్చు. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫిల్మ్స్‌లో ఏముంటాయంటే కొత్త ఐడియాస్ కూడా కొన్ని కొన్ని సార్లు డైరెక్టర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, అవి ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు అనేది చూద్దాము. నేనైతే వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గానే ఉంది. అండ్ నిజంగానే ప్రతి ఒక్కరికి కల కదా! అది ఇల్లు కొనుక్కోవడం అనేది. లెట్స్ సీ వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ వెళ్లి మనం చూద్దాం. ఇంకా జూలై 4థ్‌కి రిలీజ్ అవుతుంది. సో, అదే రోజు జూలై 4థ్‌న తమ్ముడు అని కూడా మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో, దాని మీద కూడా ఎక్స్‌పెక్టేషన్స్ బాగున్నాయి జనాలకి. సో, లెట్స్ సీ అన్నమాట. నాకు 2 ఫిల్మ్స్ కూడా చూడాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది. 2 కూడా కొంచెం ఫ్యామిలీ ఓరియెంటెడ్ గానే ఉన్నాయి. అంటే ఇదేమో ఇల్లు కోసం, అదేమో అక్క కోసం అన్నట్టుంది. సో, లెట్స్ అంటే వాళ్ళ ఫాదర్ కోసం కొడుకు, కొడుకు కోసం ఫాదర్ అనేది ఈ కాన్సెప్ట్‌లో ఇల్లు మధ్యలో అంటే పాయింట్ పెట్టి మనిషి యొక్క కలని ఎలా నెరవేర్చుకోవాలనేది అదొక పాయింట్ అయితే, ఇటు పక్కొచ్చేసి అక్క, తమ్ముడు ఒక రిలేషన్ లవ్ స్టోరీ అంటే ఆఫ్‌కోర్స్ అక్క మీద తమ్ముడుకున్న ప్రేమ అనుకోవచ్చు కదా! అది కూడా ఒక లవ్ స్టోరీయే కదా! అలా కొన్ని ఫిల్మ్స్ వస్తాయి మన తెలుగులో కూడా, టాలీవుడ్‌లో కూడా. నాకు అలాంటి ఫిల్మ్స్ కూడా చాలా కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తదనమాట. ఎప్పుడు కూడా ఏదో సోది ఉంటది. క్రైమ్, థ్రిల్లర్ అది సస్పెన్స్ అని ఉంటాయి కొన్ని కొన్ని ఫిల్మ్స్. అవి కాకుండా ఇలాంటి ఫిల్మ్స్ కూడా రావాలని కోరుకుంటూ ఉంటాననమాట నేను. సో, ఇలాంటి ఫిల్మ్స్ కూడా ఇప్పుడొస్తున్నాయి. జూలై 4థ్‌న 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి లెట్స్ సీ మనకి ఆహ్, టైం బాగా సెట్ చేసుకొని ఆ ఫిల్మ్స్ చూడాలని నేను కోరుకుంటున్నాను. చూడండి మీరు కూడా. చూసుకున్నాక మళ్ళీ ఆ ఫిల్మ్స్ మాట్లాడుకుందాం. అంటే ఆ ఫిల్మ్ చూసేసాక రివ్యూస్ మాట్లాడుకుందాం. రివ్యూస్ కాదు. నచ్చిన పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగొచ్చే ఫిల్మ్స్ ఏమున్నాయంటే అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేసి 'ఉప్పు కపురం' అని చెప్పేసి సుహాస్, కీర్తి సురేష్ గారు చేస్తున్నారు కదా! ఆ ఫిల్మ్ కాన్సెప్ట్ కూడా వెరైటీగా, డిఫరెంట్‌గా అనిపిస్తుంది. యూనిక్ అనిపిస్తుంది. సో, దాని మీద కూడా నాకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. చూడాలి ఎలా ఎలా ఉండబోతుందనేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ నిన్ననో, మొన్ననో వచ్చింది చూసాను టీజర్ కట్. 'బిగ్ బాస్‌లో' పృథ్వీ అని ఉన్నారు కదా! తను నటిస్తున్నారు అందులో ఆ ఫిల్మ్‌లో. ఆ ఫిల్మ్ పేరొచ్చేసి 'అనంతకాలం' అని చెప్పేసి ఉంది కదా! అదనమాట 'అనంతకాలం'. అది కూడా కొంచెం యూనిక్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. లైఫ్ బేస్డ్ అనిపిస్తుంది. లైఫ్ స్టైల్ బేస్డ్ అనిపిస్తుంది. చూద్దాం అది కూడా ఎలా అంటే టీజర్‌లో పెద్దగా ఏం ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయలేదు. బట్ ఉన్న దాంట్లో చూపించిన దాంట్లో కొద్దిగా థ్రిల్లింగ్‌గా, సస్పెన్స్‌గా అనిపిస్తుంది. సో, వెయిటింగ్ దాని కోసం కూడా మీరు వెయిట్ చేయొచ్చు. ఆ ఫిల్మ్ కూడా బాగుండొచ్చు కాన్సెప్ట్. దానికోసం కూడా వెయిట్ చేయండి. అండ్ చూడండి. నేనైతే చెప్తున్నాను చూద్దాం అనేసి అనుకుంటున్నాను. వచ్చాక చూద్దాం ఆ ఫిల్మ్ కూడా. అంటే ట్రైలర్ ఇంకా ఏం దానికోసం ఏం పెద్దగా ప్రమోషన్స్ అయితే జరగట్లేదు. బట్ కొంచెం వచ్చిన టీజర్ మట్టుకు నచ్చింది నాకైతే. మీరు కూడా చూడండి ఒకసారి. ఇంకా ఏం ఫిల్మ్స్ ఉన్నాయంటే ఇప్పుడు రిలీజ్ అయిన ఫిల్మ్స్‌లలో 27కి 'కన్నప్ప' రిలీజ్ అయింది. 'మార్గన్' కూడా రిలీజ్ అయింది. అవి చూసేసాక వాటి కోసం కూడా డిస్కస్ చేసుకుందాం. ఏది మంచి పాయింట్, ఏది మంచిగుంది అంటే ఏది క్లిక్ అయింది, ఏది వావ్ మూమెంట్ అనేసి మాట్లాడుకుందాం. అంతే మరి ఇవాల్టికి ఇవే వీడియో స్పెషల్ అన్నమాట. ఉంటా మరి. సీ యూ. టాటా.